లగ్జరీగా ఉంటుంది. కనిష్ట వేసుకుంటే బాగా ఎలివేట్ చేసింది ప్రొఫైల్ అయితే. హాయ్ అండి, నా పేరు ధర్మారావు. నా కంపెనీ పేరు వచ్చేసి RRR డ్రీమ్ అండ్ డిజైన్ ఇంటీరియర్స్. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 8 years అయిందండి. విజయవాడలో చాలా ఫ్లాట్లు చేసాం. విజయవాడ, గుంటూరు, ఏలూరు ఈ సరౌండింగ్స్లో మేము వర్క్స్ చేస్తుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఈ మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ పక్కనే ఉన్న LEPL మిడ్ వ్యాలీ సిటీలో 3 BHK ప్రీమియం ఫ్లాట్ కంప్లీట్ ఇంటీరియర్స్ చేయడం జరిగిందండి. ఈ ఫ్లాట్ హై ఫీస్ట్గా ఉంటుందండి. కంప్లీట్ క్లాస్ అండ్ లగ్జరీ ఫ్లాట్. ఇప్పుడు ఈ ఫ్లాట్లో మనకి ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే ఈ వాల్ అండి. ఈ వాల్ని మనం జిప్సమ్ బోర్డుతో కవర్ చేస్తాం. ఇది 20 feet వాల్ అండి. జిప్సమ్ బోర్డులో ఈ డిజైన్ తీయాల్సి వచ్చిందండి. ఈ డిజైన్ చాలా టఫ్గా ఉంటుంది. దీనికి లైటింగ్ కూడా ఇచ్చామండి. ఈ లైటింగ్ కూడా దగ్గర ఇచ్చాం. ఇంకో విషయం కవర్ చేస్తే ఓపెన్ ప్లేస్ కాబట్టి వర్షాన్ని కవర్ చేయడానికి ఇక్కడ గ్రిల్స్ బోర్డ్ పెట్టాల్సి వచ్చింది. ఈ గ్రిల్స్ బోర్డు CNC కటింగ్ అండి. ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చేది 2 ఇచ్చారు, మనం కూడా అడిషనల్గా 2 యాడ్ చేసాం. ఇప్పుడు చూసుకుంటే ఇది లామినేట్ పాలిష్ చేసాం లుకింగ్ కోసం. ఇప్పుడు ఫ్లాట్ చూద్దాం రండి. హాల్లో టీవీ యూనిట్ చూసేసరికి ఇది టెక్స్చర్ పెయింట్తో చేయాల్సి వచ్చిందండి. కింద వచ్చేసి బాక్స్ చేసాం. ఈ బాక్స్ పైన నానో వైట్ వేసాం. కింద డ్రావర్స్ పెట్టాం. పైన లైటింగ్ వచ్చి AC పాయింట్ అనేది వచ్చింది. ఈ 2 విండోస్కి కవర్ అయ్యేటట్టు మిడిల్లో ఈ AC యూనిట్ తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2 రూములు ఉన్నాయి కదండి, మాస్టర్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ 2 రూములు కవర్ అయ్యేటట్టు మిడిల్లో మనం ఈ డిజైన్ తీయాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ కూడా ఇచ్చాం. దాని వెనకాల వచ్చేసి గ్లాస్ కూడా వస్తుంది. గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాం. లుక్ వైజ్ బాగుంటుంది. పైన లెడ్జ్ ఇచ్చేసాక దానికి లైటింగ్ ఇచ్చాం. 2 రూమ్స్ ఉన్న వేస్ట్ ప్లేస్ని ఇక్కడ కవర్ చేసామండి. మెయిన్ క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్లో మనం ఈ షోకేస్ కోసం ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేసాము. ఇదంతా కంప్లీట్ యాక్రిలిక్ వర్క్ అండి. పైన కొంచెం లామినేట్ యూజ్ చేసాం యాక్రిలిక్. ఈ ట్యాప్స్ వచ్చేసి జాగ్వార్ ట్యాప్. ఈ సింక్ ఆల్సో. దీనిపైన వచ్చేసి నానో వైట్ యూజ్ చేసామండి. ఇది పూజా మందిర్. గ్లాస్ డోర్స్ ఇచ్చాం. ఈ లోపల వచ్చేసి ఈ గ్లాస్కి డిజైన్ ఇచ్చి బ్యాక్ సైడ్ లైటింగ్ ఇచ్చాం. ఇది చాలా క్లాస్ లుక్ వస్తుందండి. రెంట్ పర్పస్గా ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు, అట్లాంటి డిజైన్ ఇచ్చాం. ఆ కింద వచ్చేసి 2 డ్రావర్స్ ఇచ్చామండి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. ఇది సింపుల్ అండ్ కూల్గా ఉంటుంది ఈ యూనిట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద హౌస్ మెయిన్ ఏంటంటే కిచెన్. మనం ఎక్కడికి యూజ్ చేస్తాం. ఇది మూవబుల్ వాష్ చేసుకునేకి. పైగా ఈ నానో వైట్ గ్రానైట్ యూజ్ చేసామండి టాపు. ఈ బాస్కెట్స్ చూసేసరికి స్లీక్ కంపెనీ బాస్కెట్స్ అండి. 4 అంగుళాలు యూజ్ చేసాం, 8 అంగుళాలు. ఇది అయిపోయాక 5 యూనిట్స్ ఇచ్చాం. చిమ్నీ వస్తుంది, స్టవ్, అదంతా ఒక యూనిట్ అంతా నీట్గా ఉంటుంది. తర్వాత వెజిటబుల్ స్టోర్ చేసుకోవడానికి, ఆనియన్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ బాస్కెట్స్ ఇచ్చామండి. విక్కర్ బాస్కెట్. దీని పక్కనే స్పైసెస్ ర్యాక్ ఒకటి ఇచ్చామండి. బాటిల్ పుల్అవుట్ స్లీక్ కంపెనీది ఇది కూడా. ఈ పైన వచ్చేసి స్టోరేజ్ వచ్చిందండి. ఈ లిఫ్ట్ అప్ డోర్స్ ఇచ్చాం టాప్లో. లిఫ్ట్ నీట్గా ఫ్లాట్ లుక్. ఈ ఫ్లాట్లో హైలైట్ థింగ్ ఏంటంటే ఈ ప్రొఫైల్ లైటింగ్ అండి. దీని మ్యాచింగ్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాం. కిచెన్ని బాగా ఎలివేట్ చేసింది ప్రొఫైల్ లైటింగ్. తక్కువ ప్లేస్లో ఉన్న యూటిలిటీ అండి. ఈ యూటిలిటీని మనం కబోర్డ్ కావాలని కస్టమర్ అడిగితే మనం దీన్ని డిజైన్ చేయాల్సి వచ్చింది.
ఈ తక్కువ ఇదంతా నానోబెట్టి గ్రానైట్ యూజ్ చేస్తామండి. అక్కడ బయట ఒక స్టవ్ పెట్టుకోవచ్చు. 2 వైపులా స్టోరేజ్ ఇచ్చాం. అక్కడ చిమ్నీ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సింక్ ఇచ్చాం, ట్యాప్ అండ్ సింక్. ఆ తర్వాత ఏదైనా నాప్ చేసుకోవడం స్టోర్కి పెట్టుకోవచ్చు. ఈ పైన కూడా స్టోరేజ్ ఇచ్చాం. వీటన్నిటిలో అంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ గ్లాస్ అండి మెయిన్. ఇవి స్లైడింగ్ ఇచ్చాం. ఇటువైపు ఓపెన్ డోర్స్ ఇచ్చాం. వీటి ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రైవసీ కోసం ఇవ్వడం జరిగింది. ఈ గ్లాస్ వల్ల బయట నుంచి చూసేటప్పుడు మన లోపల కనిపించరు డే టైం. దానివల్ల ఇది యూజ్ చేయడం జరిగింది. వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లోకి. ఈ మాస్టర్ బెడ్రూమే ఈ ఫ్లాట్ని లుక్ని కంప్లీట్గా మార్చింది. ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమే. మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా వాళ్ళు కబోర్డ్స్ ఇలా స్కెల్టన్ ఇచ్చారు. ఇదంతా బాక్స్ చేసాం. బాక్స్ చేసి ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ ఏదైనా నీట్గా కనిపిస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డోర్స్ దగ్గరికి వచ్చేసరికి మనం అరిస్టో కంపెనీ డోర్స్ యూజ్ చేసాం. ఇవి గ్లాస్ డోర్స్. వన్ ఆఫ్ ద ప్రీమియం క్వాలిటీస్ ఇన్ గ్లాస్ కంపెనీ అరిస్టో. లగ్జరీగా ఉంటుంది అరిస్టో వేసుకుంటే డోర్స్. ఇందులో ఈ గ్లాస్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వెళ్ళాం, వాళ్ళకి నచ్చింది వేసాం. ఇంకా మిగతా ప్లేస్ వచ్చేసరికి ఈ కింద స్టోరేజ్ ఇచ్చాం. ఇది జస్ట్ సిట్అవుట్ లాంటిది. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు, అంత బాగుంటుంది. ఆ తర్వాత ఇది కూడా స్టోరేజ్. ఇదంతా అక్రిలిక్ యూజ్ చేసాం ఈ మెటీరియల్. ఇంకా బెడ్ కూడా ఇక్కడ చేసిందే. బెడ్ అంతా సోఫా వర్క్ వచ్చింది. ఇన్సైడ్ స్టోరేజ్ వచ్చింది. చుట్టూ ఫోమ్ వచ్చింది. బెడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఈ వాల్ ప్యానల్ చేసాం. దానిపైన MDF చేశాక ఈ పెయింటింగ్ డిజైన్ మాన్యువల్గా చేసిన డిజైన్. ఇది చాలా నీట్గా వచ్చింది. దీనికి మనం ప్రొఫైల్ లైట్ ఇచ్చాం. ఈ రూమ్లో తర్వాత వచ్చేసి ఇది స్టోరేజ్గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సెల్ ఫోన్స్ పెట్టుకోవడం, ఛార్జింగ్ కానీ అవుతుంది. కిందంతా బెడ్కి లైటింగ్ కూడా ఇచ్చాం. డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం ఎట్లా ప్లాన్ చేసామంటే స్టోరేజ్ ఇచ్చాం. స్టోరేజ్తో పాటు ఇక్కడ ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాం. నీట్గా ఉంటుంది. మేకప్ అవడానికి, డ్రెస్ అప్ అవడానికి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో చూసుకుంటే స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చాం. ఎంత స్టోరేజ్ ఏరియా పడుతుంది. ఇది 3 feet వరకు ఇచ్చాం. ఫుల్ లెంత్ మిర్రర్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్. ఇంకా చూసుకుంటే బెడ్రూమ్ బాత్రూంలోకి వచ్చేసరికి గ్లాస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. స్టీల్ గ్లాస్. మిర్రర్ అండ్ కబోర్డ్. మిర్రర్ దగ్గరికి వచ్చేసరికి ఇది LED మిర్రర్. స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చాం. ఇక్కడ ఒక లగ్జరీ బాత్రూమ్ అయితే ఇది. ఇందులో అన్ని ఎమ్యూనిటీస్ కలిపి ఉన్నాయి. ఈ ఫ్లాట్ వరకు మాస్టర్ బెడ్రూమ్ యొక్క డిజైన్ చూసుకుంటే పెయింట్, రోప్ లైట్, హ్యావెల్స్ ఫ్యాన్స్ యూజ్ చేసాం. అరిస్టో కంపెనీ డోర్స్, అక్రిలిక్, సోఫా వర్క్. ఎంటైర్ మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే రిక్వైర్మెంట్ అంతా ఉందో మనం అంతా ప్లాన్ చేసి ఈ ఫ్లాట్కి ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్ మనమే చేస్తాం. బెడ్కి 2 వైపులా 2 సైడ్ టేబుల్స్ ఇచ్చామండి విత్ డ్రావర్స్. ఆ పైన లెడ్జెస్ 2 ఇచ్చామండి. దానికి ఏదైనా బుక్స్ పెట్టుకోనికి కానీ, ఆర్టికల్స్ పెట్టుకోనికి కానీ అది యూజ్ అవుతుంది. ఈ రూమ్ కబోర్డ్ వచ్చేసి బాత్రూమ్ ఫ్రంట్గా ఇచ్చాం. అరిస్టో డోర్స్ యూజ్ చేస్తాం. ఈ ప్రీమియం క్వాలిటీ డోర్స్ అండి. ఇందులో చూసుకుంటే కబోర్డు
మనం కంప్లీట్గా ప్లైవుడ్తోనే చేయడం జరిగింది. బాక్స్ వర్క్ చేసాం, స్టోరేజ్ ఏరియా దానికి తగ్గట్టు ప్లాన్ చేసాం. ఈ బాత్రూంలో వచ్చేసరికి కూడా గ్లాస్ పార్టీషన్ ఇచ్చాం, డోర్ విత్ డోర్. అండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో చిన్నదైన గెస్ట్ బెడ్రూమ్, దీన్ని బాత్రూమ్ ఆపోజిట్లో ఉన్న ఏరియాని మనం కబోర్డ్లో ప్లైవుడ్తో బాక్స్ చేసామండి. ఇవి కూడా అరిస్టో కంపెనీ ప్రొఫైల్ డోర్స్ అండి. ఇక్కడ కూడా మన స్టోరేజ్ ఏరియా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ సాఫ్ట్ క్లోజర్స్ అండి. ఈ బాత్రూంలో కూడా మన బాత్ చేసేటప్పుడు వాటర్ బయట రాకుండా ఉండడానికి ఈ పైన ట్రాక్ ఫిట్ చేసామండి. ఇంట్లో కూడా ఒక మిర్రర్, సింక్, గ్లాస్ వస్తుంది. ఈ ఫ్లాట్ నుంచి మనం బయట చూస్తే ఎయిమ్స్ హాస్పిటల్ కనిపిస్తుంది, మంగళగిరి పక్కనే పోలీస్ క్వార్టర్స్ వాళ్ళ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టేది ఉంటే ఈ వీడియోని రిఫర్ చేయండి.